నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం తెలంగాణలో రాజకీయ రణరంగం కాస్త వేడెక్కింది అనుకోవచ్చు ఎందుకంటే గత 2 రోజులుగా పొలిటికల్ హీట్ తెలంగాణలో చాలా వేడెక్కింది పర్సనల్ అటాక్ కాస్త పార్టీల మధ్యకి వచ్చింది పార్టీల అటాక్ కాస్త ప్రాంతీయ విభేదాలకు దారితీస్తుందని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులు చాలామంది దీనిపైన విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం మనం ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర ఎందుకంటే గతంలో అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాదు నేను బీఆర్ఎస్ పార్టీని ఉన్నా నేను జంప్ కావాలని చెప్పేసి అటు అరకెపూడి గాంధీ దానిపైన కౌంటర్ ఇవ్వడం అదేవిధంగా ఒకవైపు ఒక మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి గారు పాడి కౌశిక్ రెడ్డి గారు నువ్వు నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మేము మీ ఇంటికి వస్తున్నాం బీఆర్ఎస్ కండ కప్పుకొని ఇంటిపైన జెండా ఎగరేస్తాం అనడం వీళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం జరగడం గత 2 రోజులుగా వీటిపైన చాలా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయింది ప్రస్తుతం మనం అరకెపూడి గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ చూసే చాలా భారీ బందోబస్తు మధ్య అరకెపూడి గాంధీ గారిని అయితే హౌజరెస్ట్ చేయడం జరిగింది పొద్దు నుంచి పోలీస్ నిర్బంధంలోనే అరకెపూడి గాంధీ గారు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచడం జరిగింది కార్యకర్తలు కూడా భారీగా తరలి వస్తువులు చూడాలి నేను ఏదైతే హరీష్ రావు గారు రావడం ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ కావడం అదేవిధంగా ఈరోజు మళ్ళీ అరకెపూడి గాంధీ గారి ఇంటి దగ్గర కూడా అదే విధానంగా ఏమైనా కొనసాగుతుందా లాండ్ ఆర్డర్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి పోలీస్ బృందం అంతా ఇక్కడ చేరుకొని భారీ బందోబస్తు కల్పించి ఎక్కడికక్కడ నిలిపివేయడం జరుగుతుంది కార్యకర్తలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించినా సరే వాళ్ళు గూడల నుంచి పక్క అపార్ట్మెంట్స్ నుంచి రావడం జరిగింది మనం ఇక్కడ విజువల్ చూస్తే క్లియర్గా అనిపిస్తాయి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళు ఆపేయడం మనం ఇంటి లోపట్లో ఉన్నాం ఇంటి లోపల కూడా మనం చాలామంది కార్యకర్తలు అక్కడ మీటింగ్ అయ్యి వాళ్ళు సమావేశాలు అరకెపూడి గాంధీ గారితో కొనసాగిస్తుంది చూడాలి ఈ విషయాలు ఈ యుద్ధ వాతావరణం ఇంతవరకు కొనసాగుతుంది ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ దాడి చేయడం అని కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోవచ్చు లేకపోతే అరకెపూడి గాంధీ అనుచరులు అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా ఇది క్లారిటీ కూడా లేని విషయం ఎందుకంటే అరకెపూడి గాంధీ గారు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు నా మెడలో వేసింది మన దేవుడు కండువా కాంగ్రెస్ కండువా కాదని చెప్పేసి అఫీషియల్గా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేను అని చెప్పేసి అరకెపూడి గాంధీ అంటుంది కానీ టెక్నికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టెక్నికల్గా మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే తన అఫీషియల్ అకౌంట్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్పేసి తన అరకెపూడి గాంధీ చేసిన ఆ స్టేట్మెంట్ కూడా ఒకవైపు తలపిస్తున్నాయి మనం ఇక్కడ ప్రస్తుతం అరకెపూడి గాంధీ గారి ఇంట్లో చూడవచ్చు ఎక్కడికక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు లేకుంటే అరకెపూడి గాంధీ అనుచరులు అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళు వచ్చి భారీగా తరలి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం పోలీసులు కూడా లోపల వాళ్ళని బయటకు వెళ్ళనిస్తారు బయట ఉన్న వాళ్ళని లోపలికి రాణిస్తలేరని చెప్పేసి ఇక్కడ చాలామంది వాళ్ళ వాదనలు వ్యక్తం చేస్తున్నారు అరకెపూడి గాంధీ గారి ఇంట్లోనే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంటి ఎదురుగానే మనం ఒక ఫ్లెక్స్ చూడవచ్చు కాంగ్రెస్ సంబంధించింది అయితే అరకెపూడి గాంధీకి సంబంధించిన ఫ్లెక్స్లో పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం మొత్తం ఆ ఫ్లెక్స్లో కనబడడం జరుగుతుంది ఒకవైపు బీఆర్ఎస్లో ఉంటున్నాను ఏ మీడియా అడిగినా సరే ఎక్కడ వాయిస్ ఇచ్చినా సరే నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా నేను ఎక్కడ పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేని చెప్పేసి అరకెపూడి గాంధీ గారు చెప్తున్నాను కానీ అరకెపూడి గాంధీ గారి ఇంటి ముందటనే దాదాపు ఆగస్టు 15th రోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ప్రస్తుతం 2 నెలలుగా అక్కడనే ఉంది నిజంగా అరకెపూడి గాంధీ గారికి తెలియదు ఆ ఫ్లెక్స్ ఏర్పాటు చేసింది అంటే టెక్నికల్గా జాయిన్ అయ్యింది అనుకోవచ్చా లేదంటే నిజంగానే పార్టీ నుంచి జంప్ అయింది అనుకోవచ్చా అనే క్వశ్చన్ మార్క్ కూడా చాలా వరకు రేజ్ అవుతుంది ఎందుకంటే తన ఇంటి ముందటనే తను ఎక్కడైతే నివాసంలో ఉంటుండో తన ఇంటి ముందట ఆ ఫ్లెక్స్ ఉండడం చాలా క్వశ్చన్ మార్క్ అయితే చాలా రేజ్ చేస్తున్నారు చాలామంది నిజంగా బీఆర్ఎస్ ఏదైతే శ్రేణులు చేస్తున్న క్వశ్చన్స్ నిజం అనుకోవచ్చా లేకపోతే అరకెపూడి గాంధీ గారు చెప్తున్న వాదనలు నిజం అనుకోవచ్చా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది రైట్ ఒకవైపు బొంతు రామ్మోహన్ గారు కూడా ఇక్కడికి అరకెపూడి గాంధీ గారి ఇంటికి రావడం జరిగింది నిజంగా కాంగ్రెస్ ఇంకా అరకెపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ దాంట్లోకి రాలేడని చెప్పేసి ఒకవైపు చెప్తూనే తను కేవలం సపోర్ట్కే వచ్చానని చెప్తూనే మరోవైపు తన పైకి కలవనికి వెళ్ళడం జరిగింది మనం మాత్రం చూడొచ్చు ఇక్కడ ఏదైతే అరకెపూడి గాంధీ ఇంటి ముందట మనం కాంగ్రెస్ సంబంధించిన ఫ్లెక్స్ చూడొచ్చు అక్కడ ఏదైతే పూర్తి అధిష్టానంతో కూడిన కాంగ్రెస్ సంబంధించిన ఫ్లెక్స్ ఉన్నది దానికి ఒకవైపు అది చెప్తూనే మేము ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళలేమని చెప్పేసి అరకెపూడి గాంధీ గారు కూడా చెప్పడం జరుగుతుంది చూద్దాం ఏ విధంగా నిజంగా అటు ప్రతిపక్షం కానీ ట్యాకిల్ చేయగలుగుతుందని లేకపోతే నిజంగా జంప్ అయిందని చెప్పేసి ఒక క్లియర్ కట్ పూర్తి విశ్లేషణ ఇక్కడ అరకెపూడి గాంధీ గారు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారని విషయాలు చూడాల్సిన అవసరం ఉంది చాలామంది సీనియర్ నాయకులు కూడా రావడం జరుగుతుంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి జంప్ అయిన వాళ్ళు ఒకవైపు వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మనం చూడొచ్చు దానం నాగేందర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు చాలామంది సీనియర్ నాయకులు తనకు మద్దతుగా వచ్చారు రైట్ మనం చూస్తున్నాం ఇదేదైతే కుక్కట్పల్లిలో వివేకానంద నగర్ దగ్గర అరకెపూడి గాంధీ గారి ఇంటి దగ్గర బీఆర్ఎస్ ఏదైతే శ్రేణులు భారీ ఎత్తున తరలి రావడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ బందోబస్తుతో వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ పోలీస్ స్టేషన్లకు కావచ్చు లేదా దగ్గర పోలీస్ స్టేషన్లకు వాళ్ళని తరలించడం జరుగుతుంది మనం చూడొచ్చు మన ఇంకా చాలా వరకు ఇక్కడ అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీసు భారీ ఎత్తున బందోబస్తు పెట్టి ఇక్కడ ఎవరైతే ఆందోళన చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది खबरदार रेवंत रेड्डी खबरदार आरकेपూడి गांधी నువ్వు ఏ పార్టీ మీద గెలిచినావో గుర్తుపెట్టుకో
ఆ పార్టీ